దాని వ్యాపార విస్తరణ పర్యావరణ అనుమతుల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 29న శూన్య పహాడ్ వద్ద జరగనున్న పెన్నా సిమెంట్ పరిశ్రమ పబ్లిక్ హియరింగ్ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణలో అదానీ గ్రూప్కు చుక్కెదురవుతోంది. రేపు నల్గొండ జిల్లాలో నిర్వహించనున్న అదానీ గ్రూప్ మైనింగ్ పర్యావరణ అనుమతులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. నల్గొండ జిల్లాలో రేపు జరగబోయేటువంటి పబ్లిక్ హియరింగ్ సంబంధించి అదానీ గ్రూప్ మరోవైపు మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 చోట్ల ఫ్యాక్టరీల నిర్మాణం కావచ్చు, నిన్న నిర్మల్లో జరిగినటువంటి దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులను కూడా గవర్నమెంట్ ఆఫ్ చేస్తామంటూ కూడా ఓవైపు ప్రకటన చేసింది. అయితే ఇక గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల విరాళంగా కావచ్చు, గిఫ్ట్ రూపంలో కావచ్చు తెలంగాణ గవర్నమెంట్కు స్కిల్ ఇండియాకు 100 కోట్ల ఇచ్చినటువంటి డబ్బుని కూడా వద్దంటూ తిరస్కరిస్తూ కూడా ఒక లేఖను రాయించారు. ఇప్పటికే సెక్రటరీ ద్వారా ఆ కంపెనీకి నిధులు ట్రాన్స్ఫర్ చేయొద్దంటూ కూడా లేఖను రాయించిన నేపథ్యంలోనే రేపు నల్గొండ జిల్లాలో 875 ఎకరాల్లో విస్తరించనున్నటువంటి పెన్నా సిమెంట్ను కొనుగోలు చేసిన అనంతరం అదానీ గ్రూపు చాణక్య గ్రూప్ పేరుతో ఏదైతే ఫ్యాక్టరీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించదలుచుకుందో ఆ పబ్లిక్ హియరింగ్పై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఇక ఈ నెల 12వ తేదీన జరగాల్సినటువంటి పబ్లిక్ హియరింగు లఘుచర్లలో జరిగినటువంటి కలెక్టర్పై దాడి ఘటన నేపథ్యంలోనే అప్పుడు పెండింగ్లో పెట్టి పోస్ట్పోన్ చేశారు. అయితే 29న పబ్లిక్ హియరింగ్ జరిపేందుకు ఓవైపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల సాయంత్రం 4 గంటల వరకు కూడా పబ్లిక్ హియరింగ్ జరిపేందుకు ఓవైపు అధికారులంతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఇక ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇటు నల్గొండ జిల్లా దామర్చర్ల ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు. 2002లో పెట్టినటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించి చాణక్య గ్రూప్ నుంచి పెన్నా సిమెంట్స్ నుంచి ఇప్పుడు అంబుజా సిమెంట్గా మారుతూ కూడా ఇటు పబ్లిక్ హియరింగ్ ఓవైపుకు సిద్ధమవుతూనే ఇటు లెమన్తో పాటు లైమ్ స్టోన్ అదేవిధంగా సున్నపురాయి గనుల మైనింగ్ని 875 ఎకరాల్లో 1.5 నుంచి 1.8 మిలియన్ టన్నుల కెపాసిటీగా పెంచుతూ కూడా ఆ సిమెంట్ ఫ్యాక్టరీని పునర్నిర్మిస్తూ కూడా దాన్ని అప్డేట్ చేసిన దిశగా కూడా ఇటు పర్యావరణ శాఖకు సంబంధించి అనుమతులు కోరుతూ ఇప్పటికీ అప్లై చేసుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం గ్రామస్తులు సమీప గ్రామాల ప్రజలంతా కూడా తీవ్రంగా కాలుష్యం బారి నుంచి తమను కాపాడాలని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆందోళనలకు ఎంత దూరమైనా సరే తాము సిద్ధమంటూ కూడా భీష్మించి కూర్చున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మిర్యాలగూడ ప్రాంతంలో మొత్తం కూడా ఇటు ఉత్కంఠగా వాతావరణం అయితే ఉంది. 2 సార్లు ఆ కంపెనీ వద్ద జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 చోట్ల పబ్లిక్ హియరింగ్లు కావచ్చు, కంపెనీల అనుమతులను నిలుపుదల చేస్తూ కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో రేపు పబ్లిక్ హియరింగ్ జరుగుతుందా జరగదా అనే కోణంలో అయితే తీవ్ర ఉత్కంఠ నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది. ఇక ఇప్పటికే అదానీ గ్రూప్పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ఇటు తమ ప్రాజెక్టులు చేజించుకునేందుకు కొంతమందికి ఇటు అమెరికాలో సైతం కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వస్తున్నటువంటి అభియోగాల నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఆ ఫ్యాక్టరీలకు అదేవిధంగా ఆ గ్రూపుకు సపోర్ట్ చేసే విషయంలో పునరాలోచనలో పడింది. అయితే ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో రేపు జరగబోయేటువంటి పబ్లిక్ హియరింగ్ జరుగుతుందా జరగదా, ఒకవేళ జరిగితే నల్గొండ జిల్లాలో రేపు దామరచర్ల ప్రాంతంలో జరగబోయేటువంటి పెన్నా సిమెంట్స్ ఏదైతే అదానీ గ్రూప్ కొనుగోలు చేసిందో ఆ గ్రూపుకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ మరో లఘుచర్లగా మారనుందా అనే కోణంలో కూడా ఇప్పటికే నిపుణులంతా కూడా దీనిపై చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేపు జరగబోయే పబ్లిక్ హియరింగ్ సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి దామర్చర్ల మండలంలో శూన్యపాడ్ సమీపంలో ఇప్పటికే పెన్నా సిమెంట్ పేరుతో నడుస్తున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ గత కొంతకాలంగా మూతబడింది. దాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేయడమే కాకుండా ఇక 875 ఎకరాలకు గాను సుమారుగా ఆ కంపెనీని విస్తరించి సున్నపు రాయితో పాటు లైమ్ స్టోన్ అదేవిధంగా ఆ మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకునేందుకు ఆ కంపెనీ సిద్ధమవుతుంది. 1000 కోట్ల రూపాయలతో పునర్నిర్మితం అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో కొంతకాలం క్రితమే ప్రొడక్ట్ కూడా స్టార్ట్ చేశారు. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న పరిస్థితి ఉండడంతో అయితే సమీప 4 గ్రామాల ప్రజలు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి 3 గ్రామాలు, నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 2 గ్రామాల పరిధిలో దాదాపు 375 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి రైతులు గ్రామాల సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా తాము నష్టపోతున్నామంటూ కూడా అదేవిధంగా ఈ కంపెనీ గతంలో CSR కింద ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయకుండా కూడా ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటం మారుతుంది. ఖచ్చితంగా కంపెనీ అనుమతులు నిలుపుదల చేయాలంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు జరగబోయేటువంటి పబ్లిక్ హియరింగ్ జరుగుతుందా లేదా మరో లగ్జర్లుగా మారబోతుందా అనేది అయితే తీవ్ర ఉత్కంఠ అనేది రేపుతున్న పరిస్థితి ఉంది. ఇది అంబుజా సిమెంట్ నల్గొండ జిల్లాలో రేపు జరగబోయేటువంటి పబ్లిక్ హియరింగ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకట.